ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ సమయంలో వేకునే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరచడం చక్కటి అవకాశం మనకు ఇచ్చారు. అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం అండి. దేవుడు మిమ్మల్ని మీ కూర్చుని బాలను ఈ నూతన దినములో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనకండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదం పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న ఒక మాటను చదువుతా ఉన్నాను. తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని చూచి ఉండలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తనలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా నీ పాద సముఖంలో ఉండి మేము నేను ఆరాధించడానికి కనపరుస్తున్న మీ కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ కృప చేతి బలపరుస్తున్నందుకు వందనాలు. మరింత బలపరుషమని దేవుని తెలుపుకొని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివినటువంటి మాటలు జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈరోజు కొన్ని విలువైన మాటలు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపము చేసిన వాడే అని బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అయితే పాపము చేసిన ప్రతి మనిషి పాపాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలని, ఆయన వైపు తిరిగి ఆయనను వెంబడించాలనేది లేఖనాలు చెప్తున్నటువంటి స్పష్టమైన మాట. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినటువంటి ప్రార్థన ఏంటనంటే, పాపాలు ఒప్పుకుంటూ దేవుడు తన మహాబల ప్రభావాలతో దిగివచ్చి తమను క్షమించి తిరిగి తమ యొక్క పూర్వ క్షేమస్థితికి తీసుకురావాలని విన్నవించుకున్నటువంటి శ్రేష్టమైన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే 63వ అధ్యాయము 15వ వచనం నుండి ప్రారంభమైనటువంటి ప్రార్థన ఇది. దేవుడు హఠాత్తుగా శక్తివంతంగా భూమి మీద ఉన్నటువంటి ఆ సకల జాతులను కంపింపజేస్తూ తన శత్రువుల పాలిట బగబగ మండేటువంటి మంటలాగా దిగి రావాలని ప్రార్థిస్తున్నాడు ప్రవక్త. ఈ ప్రార్థన సంపూర్ణంగా నెరవేరేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులలో భయమును కలిగించే గొప్ప కార్యాలు చేసేటువంటి సమర్థత గల ఒకే ఒక్క దేవుడిని ఉద్దేశించి ఈ ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు. ఆ దేవుడు ఎవరంటే యెహోవా. ఆయన కోసం ఓపికతో ఎదురు చూచి వారి పక్షంగా తను పని జరిగిస్తానని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళరా శిక్షించాలని న్యాయసమ్మతం అయితే తప్ప దేవుడు శిక్షించడు. ఎందుకంటే ఆ శిక్షించడం అనేది ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేనటువంటి పని. వీలైనప్పుడల్లా కనికరం చూపించడమే ఆయనకి చాలా ఇష్టం. వీళ్ళరా అలా ఆయన కనికరము చూపించాలంటే అది కూడా న్యాయసమ్మతమై ఉండాలి. ఆయన కోసమే ఇంకా ఇంకా ఎదురు చూడాలి. న్యాయాన్ని అనుసరించేటువంటి వారు, సత్యంలో నడిచేటువంటి వారు, ఏమంటే దేవుడు పూనుకుని చర్య తీసుకునేటువంటి వరకు ఊరికే చూసి ఊరుకుంటే సరిపోతుంది. దేవుడు మన పక్షాన్ని పనిచేస్తూ ఉంటే మనం కూడా ఏం చేయాలంటే ఆయన పక్షాన ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ముందుకు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పాపము చేస్తూ పాపాలలో ఉంటూ దేవుడు తమ కొరకు అత్యంత అద్భుత కార్యాలు చేయాలి చేయకుండా ఎందుకు ఉంటున్నాడు, ఎందుకు పూనుకున్నాడు, మానుకున్నాడు అనేటువంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 59:2 ఉంటుంది మాట. ఆయన ఎందుకు మనల్ని చూడటం మానేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేయడం ఎందుకు మానేశాడు, కృప చూపించడం ఎందుకు మానేశాడు? అక్కడ ఒక మాట ఉంటుంది, మీ పాపములు తెల్లనివై ఉన్నాయి, మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నాయంటాడు. పిల్లల దేవుని యొక్క శక్తి మనుషులను మార్చే వరకు చేసేదల్లా ఏంటంటే పాపములు కొనసాగడం. మరి ఏ మానవ మాతృడు కూడా దానిని మార్చలేడు. పిల్లల దేవుని కోపం వరకు మన సంఖ్యాకాలం నుంచి చాలా స్పష్టంగా రాయబడింది. సహాయం చేసేటువంటి సామర్థ్యము గల ఏకైక దేవునికే మనుష్యులు ఏం చేయాలంట? కోపం తెప్పిస్తున్నారు. ఆ కోపం రప్పించిన ప్రతిసారి
రక్షణ నిశ్చేత పొందగలగడం అనేది చాలా కష్టతరమైపోతుంది మనుషులకు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటే అంత శ్రేష్టమైన రక్షణ అనుభవంలోనికి మనం నడగలుగుతాం. ఆయనకు కోపం వచ్చిన ప్రతిసారి రక్షణ నిశ్చేత అనేది కష్టమైపోతూ ఉంటుంది. దేవుని కోపం అంతటికి గల కారణం తమ పైకి వచ్చినటువంటి ఆపదలన్నిటికీ ప్రతి మనిషి తగిన వారమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఇక్కడ భక్తుడు కూడా అదే గుర్తించాడు. నేటి విశ్వాసులుగా మనం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వీళ్ళరా గమనించండి, పాపము ఏం చేస్తుందంటే తెగులను కలిగజేసి మానవుని నశింపజేస్తుందట. సత్యము నీతి న్యాయాల నుంచి దేవుని నుంచి పాపం ఏం చేస్తుందంటే మనిషిని దూరంగా ఎగరగొట్టేస్తుంది. మనుషులు తమ అనేక దేవుళ్ళ ప్రార్థన చేస్తారు, కానీ స్వభావసిద్ధంగా ఎవరు నిజదేవుని పేరట ప్రార్థన చేయట్లేదంట. ఒకవేళ మనము ఆయనను వేడుకున్నామంటే అలా చేయాలని ఆయన మనలను పురుగొల్పినట్లే. అయితే ఇందులో సత్యం మనందరికీ కూడా వర్తిస్తుంది. ఈ వచనాల్లో మనం పాపం చేస్తాం, దేవుడు తన ముఖాన్ని ఏం చేస్తాడంట త్రిప్పేసుకుంటాడు. మనం నీరసించిపోయి ప్రార్థించడం మానుకుంటాం. అయితే అలా మానుకోవడం తప్పు అని వాక్యం చెప్తుంది. ఇలా చేయడం వల్ల మరింత పాపానికి దగ్గర అవుతాం, కానీ దేవునికి దగ్గర కావు. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. తనకేమీ పట్టినట్లుగా దూరంగా కఠినమైన మనస్సుకుడి ఉండేటువంటి దేవుడు కాడు. ఆప్యాయత లేకుండా ఉండే దేవుడు కాడు మన ఆయన. గమనించాలి, ఉదయకాల సమయంలో తన ప్రజలు అనుసరించేటువంటి లేక అనుభవించిన బాధ ఆయనకు కూడా బాధే. ఏమండి గమనించాలి, వారితో కలిసి ఉండేటువంటి ఆ బాధను ఆయన కూడా అనుభవించడానికి సిద్ధపడతారు. కనుక కనికరం అనేటువంటి పదం ఎదుట వారి బాధలను గమనించాలి. కనుక దేవుని యొక్క ప్రజలు నిత్యము కూడా ఆయన స్తుతించాలి, ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. 5వ వచనం అంటాడు, ప్రతి మనిషి యొక్క నీతి క్రియలు ఏం చేస్తాయంట మురికి గుడ్డలట. ఆ సత్యాన్ని గమనించాలి. మనుషులు చేసే మంచి కార్యాలు కూడా మురికి గుడ్డలని వాక్యం చెప్తుంది. అయితే దేవుని ప్రజలుగా నిత్యం ఆయన స్తుతిస్తూ ప్రార్థించగలిగితే ప్రతి అపాయం నుండి కూడా దేవుడు విడుదల కలుగు చేస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కనుమూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా నీ పాద సమ్మకు నిలబడడానికి కృపనిచ్చారు. నిజమే నాయన, మా జీవితాలలో మేము కొన్ని సార్లు పాపమును నాయన కౌగిలించుకొని పాపం వైపు అడుగులేస్తున్నప్పుడు నాయన నీవు ఆ పాపం నుండి దూరం జరగాలని హెచ్చరిస్తూ గద్దిస్తున్నందుకు నీ స్తోత్రాలు. ఆ గద్దెంపుని వెనక పెడచేరు పెట్టి ప్రతి మనిషిని శిక్షిస్తానంటున్నావు. ఆ శిక్షకు గురి కాకుండా వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేస్తున్నందుకు ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము అనేక మంది బిడ్డలను పాలిభోషణ చేస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము కూడా నడిపించండి. నీ ఆశీర్వాదాలతో నీకు అనుకూలంగా నడిచే మార్గం మా ముందు సరళం చేసి మీరే ఘనత పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.